హలో వ్యూవర్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ. ఈరోజు మనం ఈ స్పెషల్ వీడియోలో ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు నేను అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో చనిపోయిన వాళ్ళందరికీ మా తరపున ప్రగాఢ సానుభూతి. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అని మనం ఆశిద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి అంటే, తరచుగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు మనకు వినిపించే పదం బ్లాక్ బాక్స్. సో ఈ బ్లాక్ బాక్స్ అనే కాన్సెప్ట్ గురించి వాట్, వై, హౌ, వెన్ అనే కోణంలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అంటే, ఇది ఒక ఫ్లైట్ డేటా రికార్డింగ్ డివైస్గా చెప్పొచ్చు. మరి ఇది ఎంత సైజులో ఉంటుంది, దీనికి బ్లాక్ బాక్స్ అని పేరు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక షూ బాక్స్ సైజ్ అంతా ఉంటుంది. ఆల్మోస్ట్గా 4.5 kgs వెయిట్ ఉంటుంది. ఇది జనరల్గా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టైటానియంతో తయారు చేస్తారు. మరి దీనికి బ్లాక్ బాక్స్ అని పెట్టడానికి రీజన్ ఏంటి, నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అని మనం చూస్తే కనుక, జనరల్గా World War II టైంలో దీంట్లో మనకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది డైల్యూట్ అవ్వకుండా ఉండటానికి దీనికి బ్లాక్ బాక్స్ అని నేమింగ్ చేయడం జరిగింది. అంటే టెక్నికల్గా ఇంటర్ఫిరెన్స్ అనేవి లేకుండా, లైట్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా డార్క్గా బ్లాక్ కలర్లో ఉండేటట్టు చూడటానికి దీనికి నేమింగ్ మాత్రం బ్లాక్ బాక్స్ అని పెట్టారు. మరి ఇది అసలు ఏ కలర్లో ఉంటుంది అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మరి ఇది ఆరెంజ్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మంటల్లో మొత్తం కాలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మొత్తం కూడా బూడిదగా మారిపోతుంది. అప్పుడు మనకి బ్లాక్ కలర్లో బాక్స్ ఉంటే ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. అలా కాకుండా ఆరెంజ్ కలర్లో పెయింట్ చేస్తే దీన్ని ఐడెంటిఫికేషన్ అనేది ఈజీ అవుతుందనే రీజన్తో మనకి దీన్ని ఆరెంజ్ కలర్లో పెయింట్ చేస్తారు. మరి దీన్ని ఎక్కడ జనరల్గా అమరుస్తారు అంటే, ఫ్లైట్ యొక్క దీన్ని ఎక్కడ అమరుస్తారు అంటే జనరల్గా ఫ్లైట్ యొక్క బ్యాక్ పార్ట్లో అమరుస్తారు. దానివల్ల ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా వెనక భాగం అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసమని దీంట్లో ఎంత ప్రమాదం జరిగినా, ఎంత మంట వచ్చినా కూడా ఇది పాడవ్వకుండా ఉండి మనకి దానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే విధంగా ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ కానీ, ఈ బ్లాక్ బాక్స్ కానీ మొత్తం కూడా వెనక భాగంలో అమరుస్తూ ఉంటారనమాట. మరి అసలు ఈ మొత్తం కూడా మనం బ్లాక్ బాక్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం కదా, దీంట్లో ఏముంటాయి అని తెలుసుకుందాం. ఈ బ్లాక్ బాక్స్ అనే దాంట్లో ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఉంటుంది. మరి ఫ్లైట్ డేటా రికార్డర్గా పిలిచే FDR అంటే ఏంటి అంటే, దీంట్లో మనకి ఫ్లైట్ స్పీడ్ ఎంత ఉంది ఆ టైంకి, అండ్ ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది, ఎంత ఎత్తులో అది ఎగురుతూ ఉంది ఆ టైంకి, దాంతోపాటు మనకి దానికి సంబంధించిన ఫ్లైట్కి, ఇంజన్కి సంబంధించిన 88 పారామీటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. దీంతో పాటు మనకి కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది కూడా ఉంటుంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే ఏంటి అంటే, పైలట్స్ మధ్యలో జరిగే సంభాషణలు కానీ, మొత్తం ఆడియో అండ్ సౌండ్స్ లాస్ట్ 2 hours బిఫోర్ యాక్సిడెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో స్టోర్ అవుతాయి. దీనివల్ల మనకి ఫ్లైట్ ప్రమాదం గురైనప్పుడు దానికి గల కారణాలు ఏంటి, అది హ్యూమన్ ఎర్రరా లేకపోతే టెక్నికల్ గ్లిచ్చా, ఒకవేళ ఏదైనా గ్లిచ్ ఏర్పడినప్పుడు పైలట్ ఎటువంటి సహాయం కోరారు ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి, వీటి నుంచి అనేది తెలుసుకోవడం సులభం అవుతుందన్నమాట. అందుకని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రస్తుతం కనుక మనం చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అనేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు బ్లాక్ బాక్స్ కోసం సర్చ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కారణాలు కనుగొనడంలో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మరి దీన్ని ఎవరు తయారు చేశారు అంటే, 1953లో డేవిడ్ వారెన్ అనే ఆస్ట్రేలియన్ దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని 1960లో ఫస్ట్ టైం ఆస్ట్రేలియన్ ఫ్లైట్లో అమర్చడం జరిగింది. మరి 2005 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అన్ని కమర్షియల్ అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్లో దీని వాడకం తప్పనిసరి అని చేసింది, రైట్. సో ఇవన్నీ రెగ్యులేషన్కి సంబంధించి. మరి మనం తెలుసుకోవాల్సింది, ఇంత ప్రమాదం జరిగింది కదా నిన్న, సో ఆల్మోస్ట్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే జరగడం వల్ల దాంట్లో ఉన్న అన్స్పెండ్ ఫ్యూయల్ మొత్తం కూడా ఎక్స్ప్లోషన్కి కారణమైంది. మరి ఇంత ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు కూడా కాక్పిట్ సేఫ్గా ఉంటుందా అనేది క్వశ్చన్. సో మనకి ఈ కాక్పిట్ ఏదైతే ఉంటుందో బ్లాక్ బాక్స్లో, దాన్ని కూడా మనం 1100 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ని గంట పాటు విత్స్టాండ్ అయ్యేటట్టు తయారు చేస్తారు. దాంతోపాటు మనకు ఒకవేళ ఇది వాటర్లో పడిపోయింది అనుకుందాం ఫ్లైట్తో పాటు, రైట్. సో మనకి థాయిలాండ్ ఫ్లైట్ రీసెంట్ టైమ్స్లో ఒక ఓషన్ని క్రాస్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ అనేది క్రాష్ అయ్యి సబ్మర్జ్ అవ్వడం వల్ల ఎక్కడ పడింది అనేది కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది. అలాంటి టైంలో కూడా మనకి బ్లాక్ బాక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దానికి అండర్ వాటర్ లొకేటర్ ఉంటుంది, దాని నుంచి మనకి రడార్ సిగ్నల్స్ ద్వారా లొకేషన్ తెలుస్తూ ఉంటుంది. సో మరి ఇలాంటి టైంలో కూడా 6000 meters డీప్కి ఆర్ 6 kilometers లోపలికి సబ్మర్జ్ అయినప్పుడు కూడా మనకి దాని లొకేషన్ తెలవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ బ్లాక్ బాక్స్లో చేస్తూ ఉంటారనమాట, రైట్.
సో ఇవన్నీ కూడా దీని యొక్క యూనిక్ స్పెషాలిటీస్గా చెప్పొచ్చు. మరి దీని తర్వాత మనం దీన్ని ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నాం అనేది కూడా చూసాం కదా. మరి దీన్ని జనరల్గా ఎందుకు యూస్ చేస్తామనేది తెలుసుకుందాం. మరి ఇది జనరల్గా ఎందుకు యూస్ చేస్తాము అంటే ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ఇట్లానే ఎయిర్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దానికి గల కారణాలు ఏంటి, అది హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగిందా, టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందా అని తెలుసుకోవడానికి ఇది యూస్ అవుతుంది. దాంతోపాటు రెగ్యులేషన్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. ఇండియాలో ఎయిర్ప్లేన్స్కి సంబంధించి డీజీసీ అనే సంస్థ గురించి వింటాం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో వీళ్ళు రెగ్యులేషన్స్కి కూడా ఈ బ్లాక్ బాక్స్ని యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంకి పైలట్స్ ఎలా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళకి సంబంధించిన డేటా కానీ ఇంజన్స్ ఎలా రన్ అవుతున్నాయి, ప్రాపర్గా మనకి చెకింగ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. దాంతోపాటు పైలట్ ట్రైనింగ్స్లో కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. మరి దీన్ని రెగ్యులేషన్ ఎవరు చేస్తూ ఉంటారు అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ కింద ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ఉన్న ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది అన్ని లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్స్లో దీన్ని వాడకం తప్పనిసరి చేసింది. మరి అదే నేషనల్ లెవెల్లో మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీన్ని ఇండియాలో అన్ని ఫ్లైట్స్లో కంపల్సరీ చేసింది. సో ఇది బ్లాక్ బాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై.